నిన్న తెలంగాణలో భారీ వర్షం పడింది. దీనివల్ల చాలామంది రైతులకి పంట నష్టం జరిగింది. కాబట్టి మామిడి చెట్లు అయితేనేమి, వరి మళ్ళు అయితేనేమి, వారికి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతు సస్యశ్యామలంగా ఉంటేనే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి నిన్న ఇంతకుముందు కూడా వడగండ్ల వాన వచ్చింది, అప్పుడు కూడా నష్టం జరిగింది. ఆ రోజు కూడా ఒక వీడియో తీసి పెట్టాం. ఖచ్చితంగా రైతులకైతే నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఎందుకంటే రైతు లేనిది దేశము లేదు, రాష్ట్రము లేదు. ప్రజలందరికీ కూడా అన్నం సమకూర్చేది రైతే. ఇంచుమించు 600 రకాల పంటలు పండిస్తాడు రైతు. కానీ ఇంతవరకు సరైన గిట్టుబాటు ధరలు అయితే ఇవ్వడం లేదు. దీని కారణంగా నాకు తెలిసిన మటుకు 80 నుంచి ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంచుమించు దేశం మొత్తం మీద 6 లక్షల మంది చనిపోయినట్లు నాకున్న సమాచారం ప్రకారం. మరి రైతులకి సరైన గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతులను ఆదుకొని ఉంటే ఆ 6 లక్షల మంది కూడా రైతులు బతికేవాళ్ళు, దేశాన్ని బతికించేవాళ్ళు. మరి ఆలోచన చేయండి, రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ. నేను మాకు ఒక ఆయన రామాంజనేయులు ఆయన ఒక విషయం చెప్పాడు. 1968లో జీతం 100 రూపాయలు, బియ్యం 100 రూపాయలు. మరి ఈరోజు బియ్యం 5,000 రూపాయలు ఉన్నాయి. మరి జీతం ఈరోజు చూస్తుంటే దరిదాపుగా 50,000 నుంచి 4 లక్షల వరకు ఇస్తున్నారు. మరి రైతు ఏం పాపం చేసినాడు, ఉద్యోగస్తులు వాళ్ళు మిగతా వాళ్ళు ఏం పుణ్యం చేసినారో మాకు అర్థం కాలేదు. కాబట్టి ఆలోచన చేసి కనీసం ఉద్యోగస్తులకు రూపాయి ఇస్తే మా రైతులు పావులు ఇచ్చినా కూడా మేము బాగా బతికేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు మాకు సంవత్సరానికి ఒకసారి రేట్లు పెంచితే ఖచ్చితంగా మాకు మీరు ఎలాంటి ఇవి రుణమాఫీలు గినమాఫీలు అవసరం ఉండదు. ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము దాదాపుగా 10 సంవత్సరాల నుంచి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి మేము పోరాటం చేస్తున్నాం. మేము తెలంగాణలో కానీ, ఒక పక్క రాయలసీమలో కానీ ఎన్నో ఫ్యాక్టరీలు కొట్టి రైతుల కోసం పంచుతున్నాము. ఎందుకంటే రైతు ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మా ఆలోచన. కాబట్టి ప్రభుత్వాలు ఇకనైనా కూడా ఆలోచన చేసి ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి అదేవిధంగా భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం మా గౌరవ అధ్యక్షులు కుంటూరు శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మా సెక్రటరీ నాగలింగారెడ్డి గారు, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ ఆకుతూర్లపల్లి నారాయణ రెడ్డి గారు, మరి అదేవిధంగా మా ట్రెజరర్ మల్లారెడ్డి గారు, ఇంకా చాలామంది మెంబర్లు ఉన్నారు. మరి వారు అందరికీ మేము మాట్లాడుకొని ఈ విధంగా చేస్తే రైతులకు బాగుంటుందనే ఉద్దేశంతో ఒక చిన్న వీడియో తీసుకున్నాం. మరి అదేవిధంగా రైతులు ఈ విధంగా నష్టపోకుండా చేయాలంటే ప్రతి మండలంలో కూడా ఒక 30 ఎకరాలు పొలం తీసుకొని అక్కడ కనీసం 2 అడుగులు ఎత్తులో ప్లాట్ఫారం కట్టిస్తే రైతులు ఒడ్లు ఆరబోసుకోవడానికి, నష్టపోవడానికి అయితే అవకాశం ఉండదు. ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను నేను. ఏ పంటకైనా కూడా వాళ్ళు ఆరబోసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలంటే టార్పాల్స్ కూడా గవర్నమెంటే సప్లై చేయాలి. ఆ 30 ఎకరాలు ఆ విధంగా 30 ఎకరాలు అయితే 30 ఎకరాలు, 40 ఎకరాలు అయితే 40 ఎకరాలు. మీరు అనొచ్చు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే ప్రతి పైసా కూడా ప్రజలదే ఆలోచన చేయండి. ఎందుకంటే ప్రజలు జిఎస్టీ రూపంలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ ఏదో రూపంలో 100 రకాల ట్యాక్స్ పే చేస్తున్నాడు ఈ దేశం కోసం. కాబట్టి 165% రైతాంగం ఉంది. మరి రైతాంగం ఒక్కసారి కన్నెర్ర చేస్తే ఎవరు కూడా మనలేరు. ఇది వాస్తవంగా చెప్తున్నాను నేను ఒక రైతు బిడ్డగా. మాది
ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, అనంతపురం జిల్లాలో మేము రైతు కుటుంబం మాది. కాబట్టి రైతులు ఎందుకు విస్మరిస్తున్నారు? 65% ఉంటే రైతాంగాన్ని విస్మరిస్తే వాళ్ళు ఒక్క సంవత్సరం స్ట్రైక్ చేస్తే దేశం నడుస్తుంది, నడవదు. 143 కోట్ల మందికి అన్నం ఎవరు పెడుతున్నారంటే రైతులే. తాను నష్టపోయినా కూడా కొవ్వొత్తిలాగా ఈ దేశం కోసం పనిచేస్తున్నాడు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా రైతాంగానికి మోసమే జరుగుతూ ఉంది. మేము చూస్తున్న పక్కన మార్కెట్ యార్డ్ ఉంది. మార్కెట్ యార్డ్లో ఇష్టం వచ్చినట్ల రేట్లు వేస్తారు, పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. 10% కమిషన్ తీసుకుంటున్నారు, లేదంటున్నారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తున్నాం, రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే 50,000 రూపాయలు ఫస్ట్ క్వాలిటీ, 45,000 రూపాయలు సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ 40,000 వేయండి. సరుకు 20 కొంటారో వాళ్ళతో కమిషన్ తీసుకోండి, కానీ రైతులతో తీసుకోకూడదని చెప్పేసి మొరబెట్టుకుంటున్నాం. మా మాట పట్టించుకునే వాళ్ళే లేరు రైతులు. రైతు సంఘాల అంతా కలిసి కూడా మేము మొన్న నెల కిందట కూడా మార్కెట్ యార్డ్లో పోయి మాట్లాడినాం. ఏదైనా మాట్లాడితే ఎదురుదాడి చేయడానికి మాట్లాడతారు, కానీ అరే ఈ సొమ్ము ఎలా వస్తుంది, రైతు కష్టపడి పండిస్తేనే కదా మేము ఈడ సొమ్ము మేము మాకు ఈ డబ్బులన్నీ వస్తున్నాయనే ఆలోచన లేకుండా మాట్లాడతారు. మేమేదో వచ్చి అక్కడ మేమేదో తినేయడానికి వచ్చినట్టు వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మేము 100% ఆ పరిస్థితుల్లో లేము. ఖచ్చితంగా రైతులు గిట్టుబాటు ధర కావాలా. కాబట్టి ఇకనైనా కూడా ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర ఇస్తేనే రైతు బ్రతకగలుగుతాడు. దరిదాపుగా 600 రకాల పంటలు పండిస్తాడు. ట్యాక్స్ పేర్ ఎవరంటే ఫస్ట్ రైతు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదం 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు, కీర్తిశేషులు లాల్ బహదూర్ శాస్త్రి నినాదం తెచ్చారు. ఆయనకి మేము మరొకసారి పాదాభివందనం మరి ఘటిస్తూ, అదేవిధంగా శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్నాం. కాబట్టి రైతు కష్టపడి పంట పండిస్తేనే ఈ దేశం నడిచేది, దేశానికి లక్షల కోట్ల రెవెన్యూ వచ్చేది. కానీ రైతును విస్మరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము మొరబెట్టుకుంటున్నాం. ఇకనైనా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రైతులకు ప్రతి పంట కూడా గిట్టుబాటు ధర ఇవ్వాలి. క్యాల్కులేషన్ చేయండి. ఉద్యోగస్తులకైతే మీరు సంవత్సరానికి ఒకసారి పెంచుతున్నారు, 6 నెలలకు ఒకసారి పెంచుతున్నారు. మాకు సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా పెంచాలి. పెంచకపోతే మేము రైతులందరికీ మేము ఐకమత్యం అయితే మరి ఈ దేశం నడిచేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి దేశం నిలబడదు. మరి ఒక పక్క జై జవాన్ జై కిసాన్, జై జవాన్ అక్కడ 24 గంటలు కాపాడుతున్నాడు. ఈరోజు ఎలక్షన్స్లో ఎవరు కాపాడుతున్నారా అంటే సైనికులే కాపాడుతున్నారు. ప్రతి చోట దేశంలో ఏ విపత్తు జరిగినా సైనికులే కాపాడుతారు. భూకంపాలు వచ్చినా, దేశంలో ఏ సమస్య వచ్చినా మనకు సైనికులే కాపాడుతున్నారు. మరొక్కసారి మన సైనికులందరికీ పాదాభివందనం. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకోటి కూడా మేము. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇంతకుముందు 2-3 వీడియోలో కూడా పెట్టాను, మనం ఎలక్షన్స్ కోసం కొట్లాడుకోకూడదు, యుద్ధం కాదు ఇది. ఎలక్షన్స్ అనేది కూడా రాజకీయ నాయకులు చెప్పాలా. మీరు మనుషులు పురిగొల్పేది మంచి పద్ధతి కాదు ఇది. అరే ఎలక్షన్స్లో ఓటేయండి, మీకు మేము నచ్చకపోతే నోటాకు ఓటేయండి అని చెప్పడం లేదా? చెప్పాలా మీరు? అది చెప్తేనే కదా ప్రజలకు అర్థమయ్యేది. ఓటు మనది, నోటు మనది, అధికారం మీకు ఇస్తున్నాం మేము. ఎందుకు మీకు అధికారం ఇస్తున్నామంటే మా పని మీరు చేయాలని చెప్పేసి మేము అధికారం ఇస్తున్నాం. దాన్ని విస్మరించి ఏదో మీరు యుద్ధం అనే మాట చెప్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదనేది నాయకులకి చిన్న విషయంగా చెప్తున్నాను. ప్రజలకు మంచి విషయం చెప్పండి. అయ్యా ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి, మా కోసం మీరు కొట్లాడద్దండి. నిన్న ఒక సన్నివేశంలో కూడా తెలుగుదేశం వాళ్ళు ఒక వెంకటరెడ్డి అనే ఆయన్ని చంపారని నేను న్యూస్లో కూడా విన్నాను. ఇది కొట్లాడుకోవడము, చంపుకోవడము, నరుక్కోవడం ఇది సరైన పద్ధతి కాదు. ఇది ఎలక్షన్స్ వస్తుంటాయి పోతుంటాయి. ఎలక్షన్స్ కోసం మనము ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడము, ప్రజల్ని హింసించడము, ప్రజల్ని చంపడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి. రాజకీయ నాయకులు చెప్పేది మంచి మాట అయితే వినండి, చెడు మాటలు అయితే మీరు దాన్ని పట్టుకొని మీరు దయచేసి ఎవరు కొట్లాడుకోవద్దండి, ఒకరికొకరు హతమార్చుకోవద్దండి. కాబట్టి దయచేసి మరొకసారి నమస్కరించి చెప్తున్నాను, ఓటర్ మహాశైలందరికీ, భారతదేశంలో ఉన్న ఓటర్ మహాశైలందరికీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓటర్ మహాశైలందరికీ మరొకసారి నమస్కరించి చెప్తున్నాను. మీరు ఎలక్షన్స్ కోసం కొట్లాడుకోవద్దండి అని చెప్పేసి నమస్కరించి చెప్తున్నాను. అదేవిధంగా మన రాయలసీమకులో ఇంతవరకు అన్యాయం జరుగుతుంది. శ్రీశైలం డ్యామ్ కోసం 1000 ఎకరాలు ఇచ్చిన రైతులకు కూడా ఏమి న్యాయం జరగలేదు. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడైతే సరిగ్గా మనకు వర్షాలు అయితే లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి రాయలసీమకు గురించి కొన్ని పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. మనకు 1950లో మనకు రాజధానిగా ఉన్న కర్నూలు తీసుకొని పోయి హైదరాబాద్లో పెట్టి చాలా నష్టపోయినాం మనం. కాబట్టి
మేము భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ మా అధ్యక్షులు ఎక్కల కొండారెడ్డి గారు, మరియు కమిటీ సభ్యులు, అనంతపురం జిల్లా కమిటీ అధ్యక్షుడు నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మా కమిటీ సభ్యులు మేమంతా కోరేది ఒకటే, మాకు ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలి. కమిషన్ సరుకు ఎవరైతే కొంటారో వాళ్ళతోనే తీసుకోండి, మా రైతుతో తీసుకోకూడదు. ఆల్రెడీగా ఇది ఎక్కడ జరుగుతుంది? కాశ్మీర్లో ఎవరైతే యాపిల్ కొంటున్నారో కమిషన్ వాళ్ళే ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎవరైతే ఎర్రగొట్లు కొంటున్నారో వాళ్ళే కమిషన్ ఇస్తున్నారు. మరి మేము ఎందుకు రైతుల్ని ఇంత ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్నా కూడా మీ ఆడింది అంటే పాడింది పాటగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇక నుంచి అయినా కూడా కమిషన్ అనేది ఎవరైతే సరుకుంటారో వాళ్ళతో తీసుకోండి, వాళ్ళు మళ్ళీ లాభదాయకంగా అమ్ముకుంటారు. కాబట్టి రాయలసీమకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, రాయలసీమని కించపరిచి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి దయచేసి ఓటు వేయద్దండి. మనం ఒకటే డిమాండ్ చేయాలా, మీరు అమరావతి 4 నెలలు, రాయలసీమలో 4 నెలలు, విశాఖపట్నంలో కూడా 4 నెలలు రాజధాని నడపాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి కోరుతున్నాం. దయచేసి రైతులకు, ప్రజలకు, రెడ్డి సోదరులందరికీ మరొకసారి నమస్కరించి చెప్తున్నాను, రెడ్లని ఎవరైనా కించపరిచి మాట్లాడినా, రెడ్లని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మనమంతా ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పేసి కోరుతున్నాను. మనం న్యాయంగా ఉండాలి. తప్పు చేసినప్పుడు రెడ్డి అయినా ఒకటే, ఏ కులమైనా ఒకటే. ఈ పొద్దు మనం భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని మనం చేస్తున్నాం కదా. మరి బీసీ మనకు అక్కడ ప్రధానిగా ఉన్న అతనే ప్రధాని కావాలని కోరుకుంటున్నాం కదా. ఎందుకంటే దేశం మనకు ముఖ్యం, దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి మనం దేశాన్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళకి ఓటేయండి. అదేవిధంగా రాయలసీమ కూడా మన డిమాండ్ ఒకటే, 4 నెలలు మాకు రాజధానిగా ఇక్కడ ఉండాలి. దానికి 4 నెలల రాజధానికి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి ఓటేయండి. కానీ రాయలసీమని కించపరిచి మాట్లాడే వాళ్ళని, అటువంటి వాళ్ళకి మనం ఓటు వేయకూడదని చెప్పేసి మరొక్కసారి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి జనసంఘ్ అనంతపురం జిల్లా శాఖ నుంచి మా రైతులు, మా ప్రజలు, మా రెడ్డి సోదరులందరికీ నమస్కరించి చెప్తున్నాను, మన రాయలసీమ కోసం ఎవరైతే 4 నెలలు ఇక్కడ రాజధానిగా ఉండేటట్లు చేస్తారో వాళ్ళకే ఓటు వేయాలని చెప్పేసి మరొక్కసారి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.